పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర పార్ట్ 1 సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ పైనే ఉంది. అయితే సీక్వెల్ కంటే ముందే కొరటాల శివ బాలయ్యతో సినిమా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు దేవర 2 ఉంటుందా లేదా? తారక్ టీం ఇస్తున్న క్లారిటీ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి నందమూరి అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2 పక్కాని చెప్తున్న మేకర్స్ మాత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. ప్రశాంత్ నీల్ మూవీ డిలే అవ్వటం వల్లే దేవర 2 కూడా వెనక్కు వెళుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ టైంలో దర్శకుడు కొరటాల శివ బాలయ్యతో తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. దీంతో దేవర 2 ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే అలాంటిదేం లేదన్నది తారక్ కాంపౌండ్ నుండి వినిపిస్తోన్న మాట. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉండటం వల్లే కొరటాల శివ ఈ గ్యాప్ లో బాలయ్య సినిమాను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. దేవర 2 విషయంలో మేకర్స్ చాలా క్లారిటీగా ఉన్నారు. వన్స్ ఎన్టీఆర్ ఫ్రీ అయితే వెంటనే షూటింగ్ పట్టాలెక్కించేలా కొరటాల శివ ప్లాన్ చేశారు. ప్రస్తుతం బాలయ్య సినిమా పూర్తి చేసి ఆ తరువాత ఫుల్ ఫోకస్ దేవర సీక్వెల్ పైన పెట్టేలా వర్క్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసే గ్యాప్ లో బాలయ్యతో సినిమాను ఫినిష్ చేయాలని కొరటాల శివ ఫిక్స్ అయ్యారు. మరి ఈ 2 భారీ ప్రాజెక్ట్స్ ను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.